అమెరికా ఇప్పుడు తేల్చుకోవాలి, తీవ్రవాదులు పెంచి పోషించాలా లేదా తీవ్రవాదాన్ని లైట్ తీసుకోవాలా. ఒకప్పుడు తీవ్రవాదులు అంటే అమెరికా పట్టించుకునేది కాదు, తీవ్రవాదులు అంటే అదేదో లోకల్ ఇష్యూస్ పరంగా అన్నటువంటిది, మత ఆధారంగా అన్నటువంటిదే ఫీల్ అయ్యేది. కానీ ఈ తీవ్రవాదులకి కేంద్రమైనటువంటి పాకిస్తాన్కి భారీ డబ్బులు ఇస్తూ ఉండేది. యూరప్ దేశాలు కూడా మానవతా సాయం పేరుతో ఇస్తూ ఉండేది. ఆ డబ్బులు తినిపలిసినటువంటి పాకిస్తాన్ సైనిక పాలకులు, ఐఎస్ఐ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి తీవ్రవాదమే తమ ఆదాయ వనరు కింద మార్చుకున్నారు. ప్రపంచంలో ఏ దేశమైనా సరే వ్యాపారాలు, ఇండస్ట్రీస్ పెట్టుకుంటుంది. తీవ్రవాదాన్ని వ్యాపారంగా, తీవ్రవాదాన్ని పరిశ్రమగా పెట్టుకున్నటువంటి ఏకైక దేశం పాకిస్తాన్. చివరికి అది ఏకుమేకై కూర్చుని పని పాట లేనప్పుడు ఆ పైసలు ఇచ్చిన దేశాలనే లేపింది. అమెరికాలో పేలుళ్ళు సృష్టించింది, బ్రిటన్లో పేలుళ్ళు సృష్టించింది, ఫ్రాన్స్లో పేలుళ్ళు సృష్టించింది. ఇట్లాంటివి జరిగాక వీళ్ళందరూ కలిసి అప్పుడు తీవ్రవాదాన్ని అంతం చేద్దామంటూ తీవ్రవాదం మీద దాడి, తాలిబాన్లకు సంబంధించి ఆ బిన్ లాడెన్ని లేపడం, వాడి తర్వాత వచ్చిన వాడిని లేపడం, లేకపోతే కొన్ని రోజులు చేశారు. ఇప్పుడు మళ్ళీ అమెరికా ఓ 20 ఏళ్ళు అయ్యేటప్పటికి మారిపోయింది. మళ్ళీ అదే తాలిబాన్లకి ఆ దేశాన్ని వదిలిపెట్టిపోయింది, తమ ఆయుధాలు కూడా అక్కడ వదిలిపెట్టిపోయింది. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ని పెంచి పోషిస్తోంది, పాకిస్తాన్ని ప్రోత్సహిస్తోంది. తద్వారా ఇప్పుడు ఈ పాకిస్తాను, ఈ తీవ్రవాద దేశాలు కూడా తెలివిగా ట్రంప్ని మచ్చిక చేసుకుంటే చాలు అన్నటువంటి రూట్లో బిహేవ్ చేస్తున్నారు. ట్రంప్ కూడా పొగడ్తలకి పడిపోయి చివరికి పాకిస్తాన్ని ప్రోత్సహిస్తానికి ఇటు ఐఎంఎఫ్ నుంచి కానీ, ప్రపంచ బ్యాంక్ నుంచి కానీ అప్పులు ఇప్పిస్తున్నాడు. అంటే మళ్ళీ తీవ్రవాదానికి పాలు పోస్తున్నాడు. పాలు పోసినటువంటి వాళ్ళనే కాటేసేటటువంటి పాము అది. అది గుర్తించలేదంటే గుర్తించి మళ్ళీ ఆ యాక్టివిటీకే పోతున్నారు. ఆలోచించుకోవాల్సింది అమెరికా.